విత్తనాన్ని విత్తుకుంది, తన కలిగిన అప్పాన్ని విత్తింది. ఈరోజు అదే ఆమెకు సీడ్. ఆ సీడ్ విశ్వాసంతో విత్తింది. ఆమెకు లైఫ్ అనేది ఏర్పడ్డది. ఎప్పటిదాకా? భూమి మీద వర్షం 3.5 సంవత్సరాలు వర్షం లేదంట. మరలా ఏలియా ప్రార్థించగా, అంటే ఈ 3.5 సంవత్సరాలు ఒక్క అప్పము, ఒక్క చిన్న విశ్వాసముతో విత్తిన విత్తనము ఆమెకు ఎంత లైఫ్ ఇచ్చిందో మీరు అర్థం చేసుకోవాలి. 3.5 సంవత్సరాలు తన కుటుంబం అలాగే ఏలియా బ్రతికేలాగా ఎంత కార్యం చేశాడో మీరు అర్థం చేసుకోవాలా. అంటే ఆమె జీవితాన్ని బ్రతికించింది. లైఫ్ ఉంది, సీడ్ లో లైఫ్ ఉంది. చెప్పండి, ఒక్కసారి ఆ మాట చెప్పండి తల్లి. సీడ్ లో లైఫ్ ఉంది. సీడ్ లో లైఫ్ ఉంది. సార్ అందరు చెప్పాలండి, అందరు చెప్పండి, అందరు చెప్పాలా. సీడ్ లో లైఫ్ ఉంది. నీకు లైఫ్ కావాలా? సీడ్ లో లైఫ్ ఉంది. అంటే నువ్వు సో చేయాలి, విత్తనం విత్తాలా. అప్పుడు ఏం ఏర్పడుతుందో నీకు? లైఫ్. నీకు లైఫ్ ఏర్పడుతుంది. ఇందాక చెప్పాను, లైఫ్ అయినా ఫ్యూచర్ ఏర్పడుతుంది, ఫ్యూచర్ అయినా రిజల్ట్ ఏర్పడుతుంది, రిజల్ట్ అయినా ప్రొడక్షన్ ఉత్పత్తి ఏర్పడుతుంది, హార్వెస్ట్ పంట, ప్రొటెక్షన్ లేదా సెక్యూర్ అంటే నీ కాపుదల అనేది కలుగుతుంది. అంటే ఈరోజు మనం ఏం చేయాలంటే మనకున్న వాక్యం అనే విత్తనంతో పాటు మనకు కలిగిన దాన్ని విత్తుతున్నప్పుడు మన జీవితంలో ఈ ఫైనాన్షియల్ అనే ప్రాబ్లం అనేది మనలోంచి తొలగిపోతుంది. ఈరోజు మీ సమస్య యేసు నామములో తొలగిపోను గాక. చూద్దాం న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ఒక్కొక్క దాన్ని మీరు అర్థం చేసుకుంటూ ముందుకెళ్దాం. ఇశ్రాయేలీయుల విత్తనములు తర్వాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పు నందుండు వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి రాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కాని ఎద్దును కాని గాడిదను కాని జీవన సాధనమైన మరి దేనిని గాని ఇజ్రాయేలీలకు ఉండనీయలేదు. థ్యాంక్ యూ తల్లి. ఇప్పుడు నేను చదువుతున్నా వినండి. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులు, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం, మిద్యానీయులు అమాలేకులు తూర్పు నుండు వారు తమ పశువులు గుడారములు తీసుకొని మిడతల దండంత విస్తారంగా విత్తనం వేసినప్పుడే వచ్చారంట. అంటే విత్తనానికి ఎవడు ఎగనెస్ట్? ఎప్పుడు? శత్రువు ఎగనెస్ట్ గా ఉంటాడు, ఎనిమి. ఈరోజు ప్రతి ఎనిమి యేసు నామములో చెదిరిపోవును గాక. నీ విత్తనాన్ని పాడు చేయకుండా ఉండును గాక. చెప్పండి, నా విత్తనాన్ని పాడు చేయకుండా గాక అన్నమ్మా. నా విత్తనమును పాడు చేయకుండా విత్తనాన్ని విత్తితే ఏం చేశారు? విత్తనముల తర్వాత మిద్యానులు అంటే శత్రువు వచ్చాడు, విత్తనాలు పాడు చేస్తాడు. అంటే శత్రువు పని ఏంటిది? శత్రు పని ఏంటిది? వాక్యం విత్తనాన్ని పాడు చేస్తాడు. నువ్వు విత్తే విత్తనాన్ని కూడా వాడు పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అమ్మ అర్థమవుతుందండి? అంటే ఇప్పుడు శత్రువుని ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? విత్తినప్పుడు ఏమై శత్రువు చల్లా చెదరైపోతాడు. నువ్వు స్పిరిచువల్ గా విత్తుకున్నప్పుడు ఏమైపోతాడంటే ఈ పేదరికం వెళ్ళిపోతుంది, ఈ కట్లు తెగిపోతాయి, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, నువ్వేది ఎదుర్కొంటున్నావు అవన్నీ నీ నుంచి తొలగిపోతాయి. అవును, ఇశ్రాయేలు విత్తనం విత్తిన తర్వాత మిద్యానులు అమాలేకులు తూర్పు దండున్న వారు తమ పశువులు గుడారములు తీసుకుని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరమున భూమి పంటను పాడు చేశారంట. అంటే విత్తనాన్ని ఏం చేసడానికి శత్రు బంద్ చేస్తున్నాడు. ఇక్కడ శత్రు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇజ్రాయెల్ దగ్గర అంటే ఏదైతే విత్తుకున్నారో ఆ విత్తనపు పంటను పాడు చేయడానికి పనిచేస్తున్నారు వాళ్ళు. అలాగే మన విత్తనాన్ని ఎప్పుడు కూడా పాడు చేయడానికి అపవాది పనిచేస్తుంది. అయితే ఈరోజు యేసు నామములో విత్తుతుండగా శత్రువు చెదిరిపోవునుగాక. మనం చెదరటం కాదు, మనం పాడవటం కాదు. నీ విత్తనం ఏం చేస్తుందంటే నీ శత్రువును చెల్లా చెదురు చేస్తుంది. చెప్పండి, నా విత్తనం శత్రువును చెల్లా చెదురు చేస్తుందని చెప్పండి. అసలు మీకు ఇదేం అండర్స్టాండ్ కాలేదని నేను అనుకుంటున్నాను. మళ్ళొక్కసారి అర్థం చేసుకోండి, మళ్ళొకసారి గట్టిగా రండి. నా విత్తనం అంటే నువ్వు విత్తన సీడ్ ఏం చేస్తుంది? చెల్లా చెదురు చేస్తుంది. వాడు చెల్లా చెదురు చేయటం కాదు. విత్తనం దేవునికి ఇచ్చినప్పుడు నువ్వేం చేస్తుంది? శత్రు ఆ నెల పని చేయకుండా చేస్తుంది. అది చెల్లా చెదరవుతుంది. మా వింటున్నారా తల్లి? వింటున్నారా? ఈరోజు
మొదటి భాగం చెప్పాను ఇందులో, విత్తనము ద్వారా నువ్వు బ్రేక్ త్రూ చూస్తావని. దాంట్లో నీకేముందంట, ఆహారం అని లేదా లైఫ్ అని ఇలా చెప్పుకుంటూ వస్తున్నాను, ఒక్కొక్క దాన్ని చెప్పుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు శత్రువు కూడా చెదరైపోతున్నాయి. దీంట్లో 6 పాయింట్స్ చెప్పాను, దాంట్లో ఇంకా నేను ఒకటే టచ్ చేశాను. ఓకే, లేవికాండం 27వ అధ్యాయం 16వ వచనం. చాలా ఉంది, చాలా ఉంది, ఇది చాలా ఉంది. ఓకే రైట్, లేవికాండం. సార్ దానికంటే ముందుగా వద్దామా? యెషయా గ్రంథం 55:10. ఎందుకంటే మనకు కనెక్ట్ అవ్వాలి కదా. యెషయా గ్రంథం 55:10. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చికిర్చి వర్ధిల్లినట్టు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనములు ఉండును. ఆమేన్. వర్షము హిమము ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారం కలుగుటకై అది చిగుర్చి వర్ధల చేయను, అలాగే నా నోట నుండి వచనం కూడా ఏంటిదంట, విత్తనమే. ఇందాక చదివే వాక్యము విత్తనం. అది ఏమైతుంది, వర్షం వచ్చి భూమి మీదకి మళ్ళీ తిరిగి వెళ్ళదో, నా మాటలు కూడా అట్లే ఉంటాయి. అయితే ఇక్కడ అంటున్నాడు ఏమంటే, విత్తువానికి విత్తనమును భుజించు వారికి ఆహారం అంట. అంటే విత్తువానికి ఏమి ఇస్తాడు దేవుడు? మరలా చెప్తున్నాడు, విత్తేవానికి ఏమిస్తాడు? విత్తనాన్ని ఇస్తాడు. మరలా అంటున్నాడు, ఆ విత్తనం నీకేమవుతుంది, నీకేం చేస్తుంది? లైఫ్ ఇస్తుంది, ఆహారం ఇస్తుంది, లైఫ్ ఇస్తుంది, బ్రతికిస్తుంది. మొదటి చెప్పాను, మొట్టమొదటి చెప్పాను ఏంటంటే, నీకు లైఫ్ ఇస్తుంది. రెండవది నీకు ఫ్యూచర్ ఇస్తుంది అని చెప్పండి. ఆహారం కూడా చెప్పాము, అది వేరే సంగతి. రెండోది చెప్పండి, నీకు భవిష్యత్తుని ఇస్తుందని చెప్పండి అమ్మా. నీకు భవిష్యత్తునిస్తుంది. ఓకే, అంటే నీ సీడ్ నీకేమిస్తుంది? నీ విత్తనం నీకేమిస్తుంది? భవిష్యత్తుని ఇస్తుంది. ఇప్పుడు ఆమె భవిష్యత్తు వచ్చిందా రాలేదా? ఇప్పుడు ఇందాక చదివే మన సారే అంటే కొంచెం ఫ్యూచర్ లో బ్రతికిందా లేదా? 3 సంవత్సరాలు బ్రతికిందా, ఇంకా బ్రతికిందా? ఆమె చాలా ఏళ్ళు బ్రతికింది, మిగతా వాళ్ళు చనిపోయారు. కానీ అందరు చనిపోయారు. ఆ చనిపోయిన కరువు కాలంలో ఆ విత్తనాన్ని వేసుకుంది. మనందరికి తెలిసింది. ఇంకొకటి విషయం చూద్దామా? మనందరికి తెలిసింది మరి ఆదికాండం 26వ అధ్యాయము. ఒకసారి చదువుతారా తల్లి? 26వ అధ్యాయం 4వ వచనం చదవనా, లేకపోతే 3వ వచనం చదవండి. 2 నుంచి చదివితే ఇంకా మంచిది. ఈ దేశమందు 2 నుంచి చదవండి, ఇంకా మంచిది. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసి ఉండుము, నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించెదను, ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రం వలె నీ సంతానమును విస్తరింప చేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను, నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. చదువుతల్లి. ఇస్సాకు గెరార్లో నివసించాను. 26-12 చదువుతల్లి, ఇలా ఫైనల్ కి వచ్చేద్దాం, అప్పుడు ఇది అర్థమవుతుంది. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరమున 100 అంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అంటే అతని విత్తనం అతనికి ఏం చేసింది? గొప్ప భవిష్యత్తు ఇచ్చింది. ఇంకో విధంగా చెప్పాలంటే గొప్ప రిజల్ట్ కూడా ఇచ్చింది. అంతేనే కదా, గొప్ప ఫలం ఇచ్చింది. ఇస్సాకు ఆ దేశమందు విత్తనం వేసి, అంటే దేవుడు చెప్పినట్టుగా చేశాడంట అర్థం. ఎప్పుడు చేశాడు దేవుడు చెప్పినట్టుగా? కరువులో చేశాడు, కష్టములో చేశాడు. అందరేమో కష్టములో పారిపోతా ఉంటే పారిపోకుండా చేసి అక్కడే ఉండని చెప్పి విత్తనాన్ని వేయని చెప్పి విత్తనం వేస్తే ఏమొచ్చిందంట? 100 అంతల ఫలం వచ్చిందంట. గ్రేట్ రిజల్ట్, అంటే గ్రేట్ ఫ్యూచర్. అమ్మ 2 కలిపి చెప్తున్నాను. నీకు రిజల్ట్ రావాలన్నా, ఫ్యూచర్ రావాలన్నా, లైఫ్ రావాలన్నా నువ్వేం చేయాలా చెప్పండి తల్లి? ఏం చేయాలా? విత్తనం వేయాలా. వాక్యాన్ని విత్తనం వేసినప్పుడు ప్రజలు రక్షణ పొందుతున్నారు. అలాగే నీవు చెప్పినప్పుడు, అంటే దేవుని వాక్యమే కాకుండా ఈ దీన్ని కూడా సీడ్ అంటారు. అంటే సీడ్ వేసినప్పుడు ఏమైతుందంట? దాంట్లో ఏముందంట? లైఫ్ ఉంది, ఫ్యూచర్ ఉంది, రిజల్ట్ ఉంది. అంటే ఇప్పుడు ఆ కరువులో ఇప్పుడు అతను ఏం చేసుకుంటున్నాడు? ఇస్సాకు ఆ దేశం అందున్న వాడై ఏం చేస్తాడంట? విత్తనం వేసి ఆ సంవత్సరం 100 అంతల ఫలం అంట.
ఈరోజు నీ విత్తనము నీకు రిజల్ట్ ఇచ్చిన గాక, 100 రిజల్ట్ ఇచ్చిన గాక. అమ్మ వింటున్నారా? నీ విత్తనం భవిష్యత్తునిచ్చిన గాక. 100 పంట అంటే ఎంత పంట మీరు అర్థం చేసుకోండి. ఎంత భవిష్యత్తు ఉన్నట్టు, అంతే కదా అండి. అందుకే అంటున్నాడు, ఫలం పొందను యెహోవా తను ఆశీర్వదించను గనక ఆ మనుష్యుడికి ఇక ఫ్యూచర్ లో ఏమైనా బెరుకు, భయం, ఆర్థిక సమస్య, ఆహార కొరత ఏమైనా ఉందా? చెప్పండి తల్లి, ఏమైనా ఉందా? యెహోవా తను ఆశీర్వదించను గనక ఆ మనుష్యుడు గొప్పవాడైను. ఎంత ఆశీర్వదించాడంట? ఎంత ఆశీర్వదించాడు తల్లి? 100 అంటే మీరు అర్థం చేసుకోవాలి. 100 అంటే ఒకంత కాదంట, 2 కాదు, 3 కాదు. అసలు చెప్పాలంటే మరలా చెప్పాలంటే ఒక 10, 20, 30 సంవత్సరాలు బ్రతికేంత పంట ఇచ్చాడంట. 100 పంట అంట. 1, 2 మనం చాలా బ్లెస్ అయిపోతాం ఆ సంవత్సరానికి. ఇంకా 3 అంటే, 4 అంటే, 5 అంటే 100 అంట. అతని విత్తనం అతనికి ఏమిచ్చింది? ఒక రిజల్ట్ నిచ్చింది, ఒక ఫలాన్ని ఇచ్చింది, ఫలితాన్ని ఇచ్చింది, ఒక ఫ్యూచర్ అనేది ఇచ్చింది. మొదటగా లైఫ్, రెండవదిగా ఫ్యూచర్, మూడవదిగా రిజల్ట్. అమ్మా గొప్ప రిజల్ట్. ఎంత రిజల్ట్ వచ్చింది? దేవుడు చెప్పినట్టు 100 రిజల్ట్ వచ్చిందంట. అందుకే ఆ దేశమందున్న వాడ ఈ విత్తనం వేసి ఇస్సాకు విత్తనం వేసుకున్నాడు. అమ్మా ఈరోజు ఇస్సాకు వలె నీవు కూడా విశ్వసించి విత్తనాన్ని వేసుకుంటే ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ నువ్వు కూడా చూడగలవు. ఎంత గొప్ప కార్యం అండి. ఈరోజు నీ జీవితంలో అలాగూ జరుగునుగాక. చూద్దామా, బైబిల్లో చూద్దామా? చూద్దాం, లేవికాండం 27:16 చూద్దాం. కొంచెం చూసుకొని త్వరగా ముగించేద్దాం. ఇంకొక 10 నిమిషాలు నేను ముగించేస్తాను. చూద్దాం, జస్ట్ ఒక 5-10 మినిట్స్ లో ముగించేస్తాను, స్టార్ట్ చేసేస్తాను. ఓకే, రాసుకుంటున్నారా? వింటున్నారా? ఎవరు కూడా దయచేసి నిద్రపోవద్దు. లేవి 27:16 స్టార్ట్ చేసేసి అవసరం నేను కంటిన్యూషన్ చేస్తాను. లేవికాండం 27:16 ఇందాక చదివామా? 27:16, 27 చదవాలి. ఒకడు తన పిత్రార్జితమైన పొలములో కొంత యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల దానిలో చల్లబడి విత్తనములు కొల చొప్పున దాని వెలను నిర్ణయింపవలెను. 12 యావల విత్తనములు 50 తులముల వెండి వెలగలది. అతడు సునాద సముద్రం మొదలుకొని ఒకడు తన పిత్రార్జితమైన పొలములో కొంత యెహోవాకి ఏం చేయాలంట? ప్రతిష్ఠించిన ఎడల దాన్ని చల్లబడు విత్తనముల కొల చొప్పున దాని వెలను నిర్ణయించాలంట. అంటే కొంత భాగాన్ని ఏం చేయాలంట? కొంత బాగా. ఇప్పుడు చూడండి, ఒక ఉదాహరణకి 10 ఎకరాలు అనుకోండి. 10 ఎకరాల్లో కొంత భాగం అంట అది యెహోవాకు ప్రతిష్ఠితం చేయాలంట. అంటే విత్తనములో ఏం చేయాలంట? విత్తనాన్ని ఏం చేయాలంట? వేరు చేయాలంట. అది ఎవరికంట? విత్తనం యెహోవాకు ప్రతిష్ఠించాలంట, దేవునికి ప్రతిష్ఠించాలంట. దాన్ని దేవునికి దీయుట, దాన్ని దశభాగం అంటాం, దాన్ని టైత్ అంటాం. అంటే ఇక్కడ అంటున్నాడు యెహోవాకి ఏం ఇట్లా చేస్తే ఏమైతుంది? మన చేతి పనులు, మన విత్తనము, మన చల్లబడింది, మనం వేసింది ఆశీర్వాదం అవుతుందంట. ఇక్కడ అంటున్నాడు అంటే కొంత యెహోవాకి ఏం చేయాలంట? కొంత ఏం చేయాలంట? చూడండి, కొంత యెహోవా. చూడండి, ఇక పొలములో కొంత అంట, అంత కాదంట, కొంత. దాన్ని మనం అంటున్నాం ఒక భాగం. అంటే ఓ 10 ఎకరాలు అంటే 1 ఎకరం నీది కాదన్నట్టు లెక్క. 9 ఎకరాలు వేసేసుకో, 10 ఎకరం దేవుంది అన్నట్టు, 1 ఎకరం దేవుంది అన్నట్టు లెక్క చెప్తున్నా మీకు అండర్స్టాండ్ అవ్వడానికి. కొంత యెహోవాకి ఏం చేయాలంట? ప్రతిష్ఠించాలంట విత్తనాన్ని. అది దేవుని పనులకి, మందిరాలకి, కట్టడాలకు, యాజకులకు, సేవకులకు, పేదలకు, ఇట్లా అంట. అంటే కొంత ఏం చేయాల? యెహోవాకు అది ప్రతిష్ఠించాలంట. ఎంత మాట అండి ఇది! ఎప్పుడు చెప్పలే ఈ మాట, చాలా మంచి మాట. కొంత యెహోవాకు ప్రతిష్ఠిత చేస్తున్నావు కదా, నువ్వు ప్రతి నెల నువ్వు బ్లెస్ అవుతావు, గ్రేట్ బ్రేక్ త్రూ చూస్తావు ఫైనాన్షియల్ గా. మరలా అంటున్నా, చెప్పండి, నీ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు కలగబోతుంది, నీ పిల్లలకు నీకు మంచి లైఫ్ కలగబోతుంది, గ్రేట్ రిజల్ట్ రాబోతున్నాయి. అమ్మా గొప్ప రిజల్ట్ అని చెప్పండి. నీ విత్తనములో గొప్ప రిజల్ట్ ఉంది. వింటున్నారా? చెప్పండి, నా విత్తనంలో గ్రేట్ రిజల్ట్ ఉందని చెప్పండి. నీ విత్తనానికి ఆహారం ఇస్తానంట. ఇప్పుడు ఇక్కడ ఎవరంటే సారేపతి విత్తనాలు ఇస్సాకు కరువులో చేశారు వీళ్ళంతా.
కష్టకాలం. యోసేపు అంతే, వాళ్ళని విత్తమని చెప్తున్నాడు. ఆయన దగ్గర ఆల్రెడీ విత్తనం ఉంది. వాళ్ళకి విత్తనాలు ఇచ్చి విత్తుకోండి అని చెప్తున్నాడు. మీ కరువు పోవాలంటే మీరు విత్తుకోండి అని చెప్తున్నాడు. అట్లే యోసేపు కంటే పరమ యోసేపు ఏమని చెప్తున్నాడు మనకి? పరలోకం పొందిన దేవుడు, విత్తనం విత్తుకోండి. విత్తనం ఏం చేస్తుంది? ఈ మంత్ నుంచి మన జీవితంలో ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ. మరలా అంటున్నా, ఈ ఏప్రిల్ గుర్తు పెట్టుకోండి బాగా, ఈ ఏప్రిల్ నుంచి మీ లైఫ్ మారబోతుంది. ఇప్పుడు అందరు చెప్పండి, ఏప్రిల్ నుంచి లైఫ్ యేసు నామములో మారిపోతుంది. చూద్దామా? ద్వితీయోపదేశకాండం 14:22. ద్వితీయోపదేశకాండం 14:22 వింటున్నారని నమ్ముతున్నాను. వారు కూడా అలసిపోవద్దు. ఇంకొక 2 minutes చెప్పి ముగిస్తాను. 2-3 minutes చెప్పి ముగిస్తాను. ప్రతి సంవత్సరమున నీ విత్తనములు పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలను. నీ దినములన్నింటిలో నీ దేవుడే. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో, అంటే ఒక 100 బస్తాలు వస్తే 10 బస్తాలు నీవి కావంట. అంటే అండర్స్టాండ్ చేసుకోండి. మీకు ఎగ్జాంపుల్ అట్లా మాట్లాడుతున్నాను. ప్రతి సంవత్సరం అంట ఇది వేరే, మళ్ళా అంటే ఇది వేరంట. ఈ పంటల గురించి మాట్లాడుతుండు, విత్తనాన్ని గురించి మాట్లాడుతుండు. ప్రతి సంవత్సరం నీ విత్తనముల పంటలో అంటే విత్తనముల పంటలో చాలా క్లారిటీ ఉంది. నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచ విత్తనాలు తీయాలంట, మళ్ళా విత్తాలంట. అవి దేవునికి కొరకంట. అవి ఇందాక యెహోవాకు ప్రతిష్ఠిత చేసినట్టుగా ఇందులో ఏం చేయాలా? ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. ఆవశ్యముగా, ఏమాత్రం ఆవశ్యంగా అంటే అర్థం ఏంటంటే ఏం కొనుక్కోకుండా, సనుక్కోకుండా, బాధపడకుండా, ఫీల్ కాకుండా ఆవశ్యంగా అది నాది కాదు, ఆవశ్యముగా వేరుపరచాలంట. అది నాకు సంబంధం లేనిది, అది దేవుంది. ఆవశ్యముగా వేరుపరచాలంట. అలా వేరుపరచుచున్న నీ జీవితంలో ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ యేసు నామములో నిశ్చయంగా ఉంటది. అమ్మ వింటున్నారా తల్లి? వింటున్నారా? ఈరోజు మీ అందరి జీవితంలో విత్తనము బ్రేక్ త్రూ ఇవ్వబోతుంది. దాంట్లో లైఫ్ ఉంది, దాంట్లో ఫ్యూచర్ ఉంది, దాంట్లో ఏముంది? రిజల్ట్ ఉంది, దాంట్లో ఆహారం ఉంది, దాంట్లో ఇంకేం తెలుసా? ప్రొడక్షన్, ఉత్పత్తి ఉంది. ఇప్పుడు అవి ఉత్పత్తి అయినట్టే కదా. కొన్ని విత్తనాలు వేసాడండి కరువులో ఇస్సాకు, ఎంత ఉత్పత్తి అయింది? 100 అంతలు ఉత్పత్తి అయిందంట. వేసింది కొంతే. ఎవరైనా 100 అంతలు ఎత్తా? ఒక 10 గింజలు వేసాడు. 10 గింజలు ఎత్తే అది ఎన్ని గింజలు కాసింది? అది ఎన్ని గింజలు అయింది? 100 అయిపోయింది అంట. అంటే 100 అంతలు అయిపోయిందంట. అంటే అక్కడ ఏం చూశాడు? ఒక ప్రొడక్షన్, దాని ఉత్పత్తి అంట. ప్రొడక్షన్ బాగుందా అని అంటారు. అంటే ప్రొడక్షన్ బాగుందా అంటే ఉత్పత్తి జరుగుతుందా అండి? అంటే కంటిన్యూటీ జరిగేటప్పుడు ఏమంటాం అంటే ఉత్పత్తి. దీని నుంచి మళ్ళా వచ్చి, మళ్ళా దాని నుంచి మళ్ళా వచ్చి దాని నుంచి వచ్చినప్పుడు దాన్ని ఏమంటాం? ఉత్పత్తి అంటాం. ఆ విధంగా దేవుడు నీ జీవితంలో నీ విత్తనం నీకు ఏమిస్తుంది? ప్రొడక్టివిటీ అంటే ప్రొడక్షన్. అప్పుడప్పుడు ఇది ఇండస్ట్రియల్ ఎక్కువగా మాట్లాడే మాట. ఉత్పత్తి అంటే ఒక దాన్ని తీస్తూ మళ్ళా ఇప్పుడు నట్లు చేశారనుకో, నట్టు అట్లా ప్రొడక్షన్ ఎట్లా ఉందండి? మీ ప్రొడక్షన్ ఎట్లా ఉంది? బాగుందా? బాగా అమ్ముడుపోతుంది అంటారు. అలాగే నీ విత్తనం నీకేమిస్తుంది? ప్రొడక్షన్ ఇస్తుంది. ఓకే, రైట్. అంటే లైఫ్ ఇస్తుంది, దెన్ ఫ్యూచర్ ఇస్తుంది, దెన్ రిజల్ట్ ఇస్తుంది, దెన్ 4వది ప్రొడక్షన్ ఇస్తుంది. చూద్దామా? బైబిల్లో చూద్దామా? 2వ రాజుల గ్రంథం 19:29. ప్రసంగి 11:6 చదువుతారా? 19:29. ఉన్నారా తల్లి? అందరు ఉన్నారా తల్లి? నాకు కొంచెం నీవు ఎవరిని తిరస్కర అందరు ఉన్నారు. 19 మొదటి రాజుల 2వ రాజుల గ్రంథం 19:29. మరియు యెషయా చెప్పినదేమనగా, ఇస్కియా నీకిదే సూచన అగును. ఈ సంవత్సరమందు దానంతటా అదే పండు ధాన్యములు, 2వ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యములు మీరు భుజించుదురు. 3వ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు, ద్రాక్ష తోటలు నాటి
వాటి ఫలము అనుభవించెదరు. అద్భుతమైన కార్యం ఇక్కడ చూడండి. హిజ్కియా తను నీకు ఇదే సూచన గురు, ఈ సంవత్సరం మందు దానంతా అదే పండుతుంది ధాన్యము, రెండవ సంవత్సరం మందు దాని నుండి కలుగు ధాన్యం మీరు భుజించుదురు, మూడవ సంవత్సరమున మీరు విత్తనములు విత్తి చేలుకోయుదురు. అంటే మొదటి సంవత్సరము నుంచి రెండవ సంవత్సరం, మూడో సంవత్సరం, మూడో సంవత్సరమున మీరు విత్తనములు విత్తి చేలుకోయుదురంట. అంటే ఎక్కడ దాకా తీసుకెళ్తున్నాడో చూడండి దేవుడు. అంటే ఇక్కడ అన్నాడు ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలములు అనుభవిస్తారంట. అంటే మనం విత్తనం యొక్క ఫలాన్ని మనం ఏమవుతాము, ఎప్పటిదాకా అనుభవిస్తాము? ఆ సంవత్సరం కాదు, మరుసటి సంవత్సరం కాదు, మరుసటి సంవత్సరం దాకా దాని ఫలాన్ని అనుభవిస్తామంట. చెప్పండి తల్లి. ఇప్పుడు మొదటి సంవత్సరం చదండి, మళ్ళా చదవండి, రెండవ సంవత్సరం, మూడు, అంటే నువ్వు ఒక్క విత్తనము యొక్క ప్రభావం ఎక్కడ దాకా తీసుకెళ్ళింది? మూడవ సంవత్సరం దాకా దాని ఫలాన్ని అనుభవించేలాగా చేస్తున్నాడు. మూడవ సంవత్సరమున మీరు విత్తనములు విత్తి చేలుకొయుదురు, దాని ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలములు అనుభవిస్తారంట. అంత దాకా తీసుకెళ్తున్నాడు. అంటే మీ విత్తనం యొక్క ఫలం ఎంతుందో మీరు అర్థం చేసుకోవాలా. విత్తి చేలుకోయుదురు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలములు అనుభవిస్తారంట. ఈ రోజు మీరు విత్తనం యొక్క ఫలము యేసు నామములో అనుభవించుదురు గాక. చెప్పండి తల్లి. నీలో, నీ కుటుంబంలో, నీ పిల్లలు ఆ ఫలము చూచుదురు గాక. ఎంత మంచి దేవుడు అండి. నీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఇది కీర్తన గ్రంథం 126:6. కీర్తన 126. త్వరగా ముగించేస్తాను, ఇంకొక 2-3 నిమిషాలు ముగించేస్తాను. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ విత్తువాడు సంతోషగానం చేతు పంటలు కోస్తారంట. సంతోషమైన పంటను కోయబోతున్నావు. నీ విత్తనములు ఏడ్చున్నామా, రొట్టె లేదు నా దగ్గర, నేను చనిపోతున్నానయ్యా, ఏడ్చింది. కానీ ఆ విత్తనం ఇచ్చిన తర్వాత నూనె విరుగుతా ఉంటే ఆమె సంతోషమే సంతోషం కాదు. ఏడ్చి విత్తింది, సంతోషమైన పంట కోసింది. అంటే ఇక్కడ ఏడ్చుచూ పో విత్తువాడు సంతోష గానము చేచు పనులు మోసుకుని వచ్చేదనంట. అంటే ఈ రోజు నువ్వు కష్టములో, బాధలో కూడా విత్తావా? అయితే ఒక సంతోషమైన పంట చూడబోతున్నావు అమ్మా. అది స్పిరిచువల్ అండ్ ఫిజికల్ అండ్ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ చూడబోతున్నాం. ఎంత అద్భుతమైన కార్యం అండి. ఈ రోజు మీ అందరి జీవితంలో ఇటువంటి కార్యము జరుగును గాక. చూద్దాం. యెషయా గ్రంథం మీద చదివిన దగ్గర చూడండి. యెషయా గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం చూడండి. లేదా 32:20 చూడండి అమ్మా. 32:20 చూడండి. యెషయా గ్రంథం. జలముల యొద్దను విత్తనములు చల్లుచు ఎద్దులను గాడిదలను తిరగనిచ్చు మీరు ధన్యులు. సమస్త జలముల యొద్ద విత్తనములు చల్లుచు ఎద్దులను గాడిదలను తిరగనిచ్చు మీరు ధన్యులు. విత్తనాన్ని విత్తేవారు ఎవరంట? ధన్యులంట. మీరు ధన్యులు అంటున్నాడు ప్రభు. ఈ రోజు మీరందరూ యేసు నామములో ధన్యులు. విత్తనం ఇస్తారంట దేవుడు. యెషయా గ్రంథం 37, ఇది 37:30 చదవండమ్మా. యెషయా గ్రంథం 37. ఇందాక చదవం కదా తల్లి. యెషయా గ్రంథం 37 చదవమా. మరియు యెషయా చెప్పినది హిజ్కియా నీకు ఇదే సూచన. అదే దానంతర అది పంట చూసును, అది విత్తనమును. అది చూసాం కదా. ఓకే, రైట్. ఆమోసు గ్రంథం 9:13. ఆమోసు గ్రంథం 9:13. ఒక్క 2 వచనాలు ముగిస్తాను. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. 9 లేదు. దినములలో పోయివారు దున్నువారి వెంటనే విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వద్దురు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్ష రసము స్రవించును. కొండలన్నీ
రసధారలగును. ఇదే యెహోవా వాక్కు. 9వ అధ్యాయము 13వ వచనం. 9:13. రాబో దినములో కోయివారు దున్నివారు వెంటనే వస్తురంట, విత్తనములు చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు తొక్కువారు. అంటే వెంటనే విత్తిన వెంటనే ఏంటిది? ద్రాక్ష పండ్లు ఎవరైనా వస్తాయా? తొక్కుతారామా? అంటే ఏంటంటే వెంటనే ఏమైతుంది? ఇక్కడ స్పీడ్ గా జరుగుతుంది. అంటే కోత పంట ఎలా జరుగుతుందని స్పీడ్ గా. రాబో దినంలో కోయివారు దున్నువారు వెంట వస్తారు. కోయటం మళ్ళీ దున్నటం వెంటనే వస్తారు. విత్తనం చల్లువారు వెంటనే ద్రాక్ష పండ్లు తొక్కువారు. విత్తనం చల్లి ఇట్లా ద్రాక్ష తొక్కుతాం. అప్పుడు అంటే స్పీడ్. తొక్కువారు వెంట వస్తారు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్ష రసం ప్రవహించును, కొండలన్నీ రసధారలకు. ఇదే యెహోవా స్పీడ్ గా చేస్తారంట. ఓ వట్టి వండర్ఫుల్ గాడ్. ఈరోజు మనలా అంటున్నాం, నీ విత్తనము గ్రేట్ బ్రేక్ త్రూ ఇవ్వబోతుంది. దాంట్లో నీ విత్తనములో ఆహారం ఉంది, నీ విత్తనములో లైఫ్ ఉంది, నీ విత్తనములో ఫ్యూచర్ ఉంది, నీ విత్తనములో రిజల్ట్ ఉంది, నీ విత్తనములో ప్రొడక్షన్ ఉంది, నీ విత్తనములో హార్వెస్ట్ ఉంది, నీ విత్తనములో ప్రొటెక్షన్ ఉంది, కాపుదల ఉంది. మరి వేసే విత్తనాలు వేసుకున్నాడు, అందరిని విత్తనాలు వేసిన తర్వాత ఏం చేశాడు? మరి వాళ్ళంతా కాపాడబడలేదా? అంటే కాపుదల కలిగింది. ఆహారం తినే కదా వాళ్ళు బ్రతికారు. కాపుదల అంట, పంట అంట, ఉత్పత్తి అంట, ఫలం అంట, రిజల్ట్ అంట, భవిష్యత్ అంట, బ్రతుకంట. ఎంత అద్భుతమైన కార్యం, ఎంత చక్కటి కార్యం. ఈరోజు కనుక మనం అర్థం చేసుకుంటే ఈ వాక్యం ఎట్లా విత్తనమో మన చేతిలో ఉన్న అప్పము కూడా ఎటువంటిదంట? విత్తనం వంటిదంట. అంటే కరువు కాలంలో విత్తింది, కరువును పోగొట్టుకొని బ్రతికిందా. కష్టకాలంలో విత్తాడు ఇస్సాకు, మంచి భవిష్యత్తును, రిజల్ట్ను, ఫలాన్ని చూడగలిగాడు, మంచి పంటను కూడా చూడగలిగాడు. ఈరోజు మన జీవితంలో విత్తుతున్న ఈ విత్తనమే మన ఫైనాన్షియల్ బ్రేక్ త్రూని కలగ చేస్తుంది. కాబట్టి ఈ ఆర్థిక సమస్యలు అన్ని తొలగాలంటే నీ విత్తనములోనే అన్ని ఉన్నాయి. విత్తుతున్న విత్తనం యొక్క భవిష్యత్తును, నీ లైఫ్ను, రిజల్ట్స్ను, ప్రొడక్షన్ను, హార్వెస్ట్ను ఇచ్చి దేవుడిని దీవించి ఆశీర్వదించును గాక. రాబో దినములో కోయివారు దున్నువారు వెంటనే వస్తారు, విత్తనములు చల్లువారు వెంటనే ద్రాక్ష పండ్లు తొక్కువారు వస్తారంట. పర్వతము నుండి మధురమైన ద్రాక్ష రసం స్రవించను, కొండలన్నీ రసదారులు. ఇదే యెహోవా. కనుక ఆర్థిక సమస్యను బట్టి మనం అనేక సార్లు కలవరపడతాం, దిగులు చెందుతాం. ఎట్లా బ్రేక్ త్రూ అవ్వాలని నాకు అర్థం కావట్లే. ఇప్పుడు ఇందాక చెప్తున్నట్టుగా మన విత్తనములో బ్రేక్ త్రూ ఉంది. అంటే విత్తే దాంట్లో బ్రేక్ త్రూ ఉంది, విత్తే దాంట్లో లైఫ్ ఉంది, విత్తే దాంట్లో ఫ్యూచర్ ఉంది, విత్తే దాంట్లో రిజల్ట్ ఉంది, విత్తే దాంట్లో ప్రొడక్టివిటీ ఉంది, విత్తే దాంట్లో హార్వెస్ట్ ఉంది, విత్తే దాంట్లో సెక్యూర్ అనగా నీ లైఫ్కి భద్రత అనేది ఉంది. కాబట్టి ప్రభు యొక్క వాక్యముతో పాటు మనకు కలిగిందని విత్తుకున్నప్పుడు మన జీవితానికి, మన కుటుంబానికి మంచి భవిష్యత్తును ఏర్పరచుకుంటాం. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం యేసయ్య మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా ఇచ్చి ఆశీర్వదించను గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.